వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని నీటి సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ నీటి సంఘం ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా జరిగాయని అన్నారు. ఈ సందర్భంగా ఎల్ఎస్పీ డ్యామ్ చైర్మన్ మాట్లాడుతూ నీటి సంఘం అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్న రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్కి చెన్నుపల్లి సుబ్బారెడ్డికి రుణపడి ఉంటానని అన్నారు. సో ఇది మేము కూడా ఈ 12 మంది హాజరైన తర్వాత వాళ్ళ నుంచే చేతులెత్తే కార్యక్రమం ఓకే. టీసీ నెంబర్ 1 ఆదిపోయిన గురయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మనం సుబ్బారెడ్డి చేతుల మీద వేలి సైన్ చేసిస్తాము. ఇప్పుడు పదకొండు సంబంధించి ఈయన ఒకటే నామినేషన్ వచ్చింది మాకు. అతను ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నాం. ఒక్కటే నామినేషన్ వచ్చింది, నామినేషన్ పొద్దున. సో ఇతన్ని కూడా ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ. నుంచి ఒకటే నామినేషన్ వచ్చింది మనకి. ఇందులో నుంచి ఈయన ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నాం. నెక్స్ట్ నుంచి మండలం సుబ్బిరెడ్డి మన పోలీసుడిని ఏకగ్రీవంగా ఎన్నికైన వెరీ గుడ్. నెంబర్ 1 గా ఎలక్ట్ అయినట్టుగా మేము ప్రకటిస్తున్నాం. సో దయచేసి ఆయన ఇక్కడికి వస్తే స్టేజ్ దగ్గరికి సంతకం పెట్టేసి ఆయనకి ఇచ్చేస్తాం. ఒకరిగా వస్తే అందరికి 12 మందికి ఇక్కడే ఇచ్చేస్తాము. పీఓస్ ఒకసారి అలర్ట్ కార్డు నా 10 నెంబర్ బాగా తెలిసింది. ఇట్లా వచ్చేయండి అందరూ ఆయన ఇచ్చేదంటే మనం ఇచ్చేద్దాం. బ్యాగ్ ఉండండి. ఓకే. టీసీ నెంబర్ 1 ఆదిపోయిన గురయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పేర్లు ఇవ్వండి బాబు, పేర్లు ఇవ్వండి, సైన్ చేసేస్తాను. ఖచ్చితంగా ఇక్కడే ఉండాలా, వీళ్ళు ఇక్కడే వెళ్ళదు, బాగుండదు. మీరందరూ తప్పకుండా ఇక్కడే ఉండాలా. గౌరవనీయులు ముఖ్య పుట్టా సుధాకర్ యాదవ్ గారికి నమస్కారము. మండల టీడీపీ అధ్యక్షునికి చెన్నుపల్లి సుబ్బారెడ్డి గారికి నమస్కారము. ఇరిగేషన్ కెనాల్కి ఎల్ఎస్పి ఇరిగేషన్లో నన్ను నీటి సంఘం అధ్యక్షునిగా ఎన్నుకునేందుకు ఎమ్మెల్యే సుధాకర్ గారికి, చెన్నుపల్లి సుబ్బారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నన్ను ఎన్నుకునే ప్రజలకు నుంచి టీసీలకు 11 టీసీలకు అందరికీ న్యాయం చేస్తానని, నీళ్లు సరఫరా బాగా మంచి చెడ్డ దానికి ఏదన్నా అవసరాలు బట్టి అందరికీ సౌకర్యం కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నమస్కారము. ఈరోజు సాగునీటి
ఎన్నికలకు గాను 4 ఎన్నికలు అంటే 4 సంఘాలకు ఎన్నికలు జరిగినాయి. 1 ఎల్ఎస్పి డ్యామ్ పలువురాలపల్లె సంబంధించింది, 2 లింగాదినపల్లె ట్యాంకి, 3 మదిడిపల్లె, 4 కమోరపల్లె. ఈ 4 కానీ మన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ జరిపి ఏకగ్రీవంగా చేయడం జరిగింది. అలాగే ఈ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రజలకు మన రైతాంగానికి ఏ ఒక్క సమస్య ఇచ్చినా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళ చేత ప్రజలకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుని పోయి చేపిస్తాము. అలాగే ఈ సాగునీటి సంఘం 4 ఎలక్షన్ అయిన వాళ్ళందరూ రైతులకు పక్షాన్ని నిలబడి ఏ ఒక్కరు కానీ రైతులకు ఇబ్బంది లేకుండా ఏ సమయం వచ్చినా వాళ్ళందరికీ అందుబాటులో ఉండి రైతులకు ఏ సమస్య లేకుండా చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎక్కడనే కానీ ఈ నీటి సంఘాలలో సమస్య లేకుండా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏ ఒక్క చోట కానీ ఇబ్బంది లేకుండా చెప్పినట్టు, లేదంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణలో ఎవరు చెప్పారో వాళ్ళ ప్రకారం టీసీలు అయితేనేమి, అధ్యక్షులు అయితేనేమి, ఉపాధ్యక్షులు కానీ ఎక్కడే కానీ సమస్య లేకుండా చేసినాము. దానికి ఎమ్మెల్యే గారికి ప్లస్ మా తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే సమస్య లేకుండా చేసినందుకు, ఎక్కడ కానీ సమస్య లేకుండా చేశారు. కాబట్టి ఇంకా ఏదన్నా ఈ మనకు రైతాంగానికి ఏదైనా అవసరం అన్నప్పుడు కానీ మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయి ఈ చైర్మన్ దృష్టిలో నేను కానీ పోయి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు కానీ రైతాంగానికి ఎటువంటి సమస్య లేకుండా చేసే బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకుపోయింది. నా బాధ్యత, ఆ చైర్మన్ బాధ్యత, అందరి బాధ్యత తీసుకొని రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటామని కోరుకుంటున్నాను. అవునా?